వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. 32 రోజులుగా అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు. 5వసారి ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపింది. 5వసారి మంత్రుల కమిటీ చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లకు సంబంధించి నెరవేర్చాలంటూ వారు న్యాయబద్ధంగానే సమ్మెను కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం బెదిరింపులకు దిగుతా ఉంది. పెద్ద ఎత్తున అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ వారందరూ కూడా కోరుతా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెద్దగా చలనం లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంటే పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఎక్కువగానే ఇస్తాను అంటూ వారికి హామీ ఇచ్చారు. అంటే పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల ఏ రోడ్డు మీదకి వెళ్తే అక్కడ హామీలు ఇస్తూ వెళ్లారు. కానీ ఆ హామీలను మాత్రం విస్మరిస్తున్నారంటూ ఇవాళ వారందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి కదంట వారందరూ కోరుతా ఉన్నారు. అలాగే వారి పనికి సంబంధించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా అంటూ ఇవాళ కోరుతా ఉన్న సిచ్యువేషన్. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని బెదిరింపులకు పాల్పడతా ఉంది. చర్చలకు పిలుస్తున్నారు కానీ బెదిరిస్తున్నారంటూ ఇవాళ చెప్తున్న సిచ్యువేషన్. మరొకవైపు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ చర్చల్లో పాల్గొని వారి డిమాండ్లను నెరవేర్చకపోగా ఉద్యోగాల్లో విధుల్లో గనక చేరకపోతే ఖచ్చితంగా ఉద్యోగాలు తీసేస్తాం, ఎస్మా ప్రయోగించబోతున్నాము అంటూ వారిని బెదిరిస్తున్నారని ఇవాళ చెప్తున్న సిచ్యువేషన్. మరొకవైపు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ మీటింగ్కి సమావేశానికి హాజరు కాకుండా ఉండడం పట్ల ఏంటి ఉద్దేశం అనేది వారు చెప్తా ఉన్నారు. అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాత్రం హాజరు కారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారంటే ఇవాళ అంగన్వాడీలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి ఎక్కడ కూడా పెద్దగా స్పందించడం లేదు. అంగన్వాడీల డిమాండ్లకు సంబంధించి కూడా స్పందించడం లేదు. కేవలం అంటే జులైలో పెంచుతామంటూ చెప్తా ఉన్నారని. జులైలో ప్రభుత్వం వస్తుందా రాదా ఇలా వాళ్ళు అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ అసలు ప్రస్తుత ప్రభుత్వం ఉన్నప్పుడు పెంచాలి కానీ రాబోయే ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జులైలో పెంచుతామంటూ మరొకసారి ఎందుకు మభ్యపెడుతున్నారు అంటే ఇవాళ అందరూ కూడా అడుగుతున్న సిచ్యువేషన్ ఉంది. అదొక అంశం. మరొక వైపు ఈ సమ్మె కారణంగా 9 మంది అంగన్వాడీలు చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించడం లేదు. ప్రభుత్వం దిగొచ్చిన సిచ్యువేషన్ లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని వారందరూ కోరుతా ఉన్నారు. ఇక ఉద్యోగాలు తీసేస్తామంటూ ఎందుకు బెదిరిస్తున్నారని అడుగుతున్నారు. నిత్యావసర వస్తువులు ఒకవైపు ధరలైతే అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి, ఏటకేట పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా తమ జీతాలను మాత్రం పెంచడం లేదు అంటూ ఇవాళ వారందరూ కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎట్టి పరిస్థితులు అంటే రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది పిల్లలకు వారు సేవలు అందిస్తూ ఉంటారు. లక్షలాది మంది పిల్లలతో పాటు గర్భిణీలకు సేవలు అందించాల్సి ఉంటుంది, బాలింతలకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అత్యవసర సేవలన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల్లో కూడా ప్రజలు కూడా ఇవాళ నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందరూ కూడా. అయినప్పటికీ ఏదో ఒక రకంగా అంగన్వాడీలకు సంబంధించిన సేవలను కొనసాగిస్తామంటూ ప్రభుత్వం చెప్పి వాలంటీర్లతోనూ లేదంటే ఇతర ఉద్యోగులతోనూ ఆ సేవా కార్యక్రమాలని చేపించే ప్రయత్నం చేసినప్పటికీ వారు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ అందరు ఉద్యోగులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. అందరూ కూడా సమ్మెలకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. అందరూ కూడా ఇప్పటివరకు చాలా వరకు ధర్నాలు చేసిన పరిస్థితే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసి ఆశా కార్యకర్తలు కావచ్చు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇలా అన్ని రకాల అందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద చేసినటువంటి సిచ్యువేషన్ సందర్భం ఉంది. కాబట్టి ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షాలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రతిపక్షాలు కూడా ఇవాళ ప్రభుత్వాన్ని 32 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. 5వసారి చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెనైతే కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామంటున్నారు. అన్ని వర్గాల వారు కూడా ఇప్పుడైతే అంగన్వాడీలకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సుబ్బరావం గారు, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులు, గాయత్రి గారు టీడీపీ లీడర్, రజనీ గారు జనసేన లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సుబ్బారావు గారు, 32 రోజులుగా సమ్మెను చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ఒకవైపు లక్షలాది మంది పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాలింతలు కావచ్చు, గర్భిణీలకు కావచ్చు సేవలు అందిస్తారు. అయినప్పటికీ ప్రభుత్వం
ఏమాత్రం చెల్లించడం లేదు. ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు సేవలు చేస్తూ ఉంటారు. వారి పనులు కాకుండా ఇతర పనులను కూడా ప్రభుత్వం ద్వారా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వంలో చలనం లేకపోవడం. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ మహిళలు 33 రోజుల నుండి 1,00,000 మంది వీధుల్లోనే ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల ఈరోజు అనివార్యంగా వీధుల్లోకి రావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. అంగన్వాడీ మహిళలు రాష్ట్రంలో ఉన్న పేదలకి, గర్భిణీలకి, బాలింతలకి, చిన్న పిల్లలకి సేవలు చేస్తున్న అంగన్వాడీ మహిళల్ని రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వీధుల్లోకి నెట్టేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వమే దీని బాధ్యత వహించాలి. మేము అనేక మార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ మహిళలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకు గాని, మంత్రులకు గాని ఈరోజు ముఖ్యమంత్రితో కలిసే పరిస్థితి లేదు అని అనేక మార్లు తిరిగాం. ఈ ప్రభుత్వానికి చెవుతోళ్ళ ముందు శంఖ ఊదినట్టుంది. కానీ అసలు అంగన్వాడీలు ఏమడుతున్నారు, వాళ్ళు ఒకసారి పిలుద్దాము, మాట్లాడదాము, చర్చిద్దాం అని చెప్పేసి ఏమాత్రం బాధ్యత వ్యవహారంగా వ్యవహరించిన కారణంగానే ఈ రోజు మేము సమ్మెలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు మాది న్యాయమైన డిమాండ్ కాబట్టి అంగన్వాడీకి ఇచ్చేది 7,000 రూపాయలని, హెల్పర్స్ ఇచ్చేది, వర్కర్కి ఇస్తుంది కేవలం 11,500 రూపాయలు, మినీ వర్కర్లకు వస్తుంది 7,000 రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 100 రెట్లు ధరలు పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, కరెంట్ ఛార్జీలు పెంచావు, నిత్యావసర సరుకుల ధరలు పెంచావు. చివరికి ఈరోజు చట్టపంతో సహా నువ్వు ప్రభుత్వానికి ధరలు పెంచుతున్నావే ప్రజలకి. కనీసం వేతనాలు పెంచండి. నిన్న చర్చల్లో చెప్తారు, నిన్న చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు చెప్తారు, మేము ఒక పద్ధతి పెట్టుకున్నాము, 5 సంవత్సరాల దాకా మేము వేతనాలు పెంచము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయంట, డబ్బులున్నా కూడా పద్ధతులు మాత్రం మేము పట్టుకుంటా ఉంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు నువ్వు అధికారంలోకి ఉంటారు. కానీ వాళ్ళకే పద్ధతులు ఉండవు. ఎప్పుడు ఎవరు కేంద్రంలో చెప్తే మనం మాత్రం ఓ పద్ధతి ఉందండి. ఇప్పుడు అంగన్వాడీకి ప్రభుత్వ ఉద్యోగం కంటే ఆయన చెప్పింది అర్థం ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఈరోజు అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్పి చెప్తారు, మీరు గౌరవ వేతనం అంటారు, మీరు కనీసం కార్మికుల కోసం చెప్తారు. అది ఇచ్చే వేతనం మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారని చూస్తున్నాడు. ఏదైనా సాధ్యం నిజంగా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచే ప్రభుత్వ ఉద్యోగాలు మరి అంగన్వాడీని కూడా ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించండి. అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం వేతనాలు ఇవ్వండి, అమలు చేయండి, అమలు చేయండి. మేము కూడా దానికి అంగీకారం. మేము అంటాం, ప్రభుత్వ ఉద్యోగులకి 2022లో పిఆర్సీ, మరి అంగన్వాడీ పిఆర్సీలో పెంచావా? మరి పిఆర్సీలో మాత్రం పెంచారంట. 19లో 1000 రూపాయలు పెంచారంట. ఆ 1000 రూపాయలతో మీరు సంక్రాంతి పండుగ చేసుకోండి, మేము మాత్రం నయా పెంచు అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే ఇలాంటి మొండి ఇంకా ఎంత అవమానం అంటే ఈరోజు అంగన్వాడీలు 33 రోజుల నుంచి వీధుల్లో ఉన్నారు 1,00,000 మంది. అంగన్వాడీ చర్చలు పిలిస్తే ఎవరు ఈరోజు అంగన్వాడీ అసలు 5 సార్లు చర్చలు జరిగాయి కదా, ఈ 5 సార్లు ఏం మాట్లాడారు? మీరు డిమాండ్ల గురించి అడుగుతా ఉన్నారు, ప్రభుత్వం నుంచి పెద్దలు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు వెంటనే అంగన్వాడీ కొనసాగుతారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము ఈ మీడియా తరఫున కూడా లబ్ధిదారులకు అందరికీ చేతులకు నమస్కారం చేస్తా ఉన్నాము. ఎందుకంటే మా 33 రోజులు ఈ రోజు మా వెనుక వాళ్ళు ఉండి సపోర్ట్ గా మా గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, చిన్న పిల్లలతో సహా అంగన్వాడీ ఆయమ్మలు సమస్యలు పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి మా టెన్షన్ లోకి వచ్చి ఆందోళన చేశారు. అది కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ చలనం లేదు. అందుకని మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మా ప్రజలకి మేము ఇప్పటిదాకా అనేక సేవలు అందించాము. ఈ రోజు మా ఆశ్రమంటలో కడుపు బాధపడుతుంది.
సేవలు అందిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఓకే ఓకే అయినా ప్రభుత్వంలో చలనం లేదు, మీరు మాత్రం సమ్మెను అయితే కొనసాగిస్తామంటూ చెప్తా ఉన్నారు. సరే చూద్దాం ప్రభుత్వం ఇంకా ఇలానే మొండిగా వ్యవహరిస్తుందా, ఆ తర్వాత ఏం చేయాలనేది. ఎందుకంటే 103,000 మంది ఉద్యోగులు ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా. సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు చర్చల సందర్భంగా సజ్జల గారు ఉండటం ఫస్ట్, ఆయన ప్రభుత్వ సలహాదారు అయినప్పటికీ సరే ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటారు కాబట్టి అక్కడ కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే విషయాన్ని చెప్పారే అనుకోండి. కానీ హుకుం జారీ చేయడం ఏంటి? మీరు విధుల్లో చేరతారా లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి, ఎస్మా ప్రయోగిస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో జాయిన్ కావాల్సిందే, విధుల్లో చేరాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఏ అధికారం ఉంది వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి? అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఒక బరి తెగింపు కనపడుతుందండి ప్రభుత్వం. ఎందుకంటే ఏ నిర్ణయం అన్నా సరే వాళ్ళని ప్రశ్నించేవాడు కానీ అడిగేవాడు కానీ లేకుండా చేసుకున్నారు. ఎవరన్నా గొంతు పెట్టి ప్రశ్నించినా గొంతు విప్పినా ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. నిజమే, సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా ఉండొచ్చు, కానీ ఆయన ప్రభుత్వంలో భాగం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఎవరికైనా సలహాదారుగా ఉండొచ్చు, కానీ ఆయన ప్రత్యక్షంగా వచ్చి నేరుగా విధాన నిర్ణయాల పట్ల అతని అభిప్రాయాన్ని కానీ విధాన నిర్ణయాలు ప్రకటించడం కానీ చేయకూడదు. అలాగే ఈ చర్చలో పాల్గొనడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనవి అండి, వాళ్ళ కోరికలు న్యాయమైన కోరికలు. ఇది వాళ్ళ కోరికలు న్యాయమైనయే కాకుండా వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల హామీల కింద కానీ వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. పక్క రాష్ట్రం కంటే కూడా ఎక్కువగా కనీసం 1000 రూపాయలన్నా ఎక్కువ వచ్చేలా చూస్తాను అని చెప్పేసి మాట ఇచ్చున్నాడు ఆయన. అయితే అప్పట్లో ప్రజలు నమ్మారు, అందరూ నమ్మారు. ఈయన మాట తప్పడం మడమ చెప్పడం వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసుకున్నారు కాబట్టి ఆ మాట నిజంగానే మాట మీద నిలబడతాడేమో నమ్మారు. అయితే ఆయన మాట తప్పడం అంటే ఆయనకు చాలా ఇష్టం. మడమైతే ఏకంగా మెలికలు తిరిగిపోయి ఉంటుంది, ఇది తిప్పి తిప్పి తిప్పి. కాబట్టి ఇది అదొక కోణం. డెఫినెట్ గా వాళ్ళు క్రూర రాజకీయం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో అరాచకం విషయంలోనూ క్రూరత్వం ఉంది. సరే బటన్ నొక్కుతున్నా, నేను సంక్షేమం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. మరి ఇంత కష్టపడుతున్నారు, సమాన పనికి సమాన వేతనం కోరుకుంటున్నా, వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కోరుకుంటున్నా, నిజంగా సేవ చేస్తాం. ఖచ్చితంగా నాకు తెలుసండి, వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ శ్రమకి వాళ్ళ సేవకి ఖచ్చితంగా వెలకట్టలేము. ఎందుకంటే నిజంగా ప్రజల్లో పేదవారికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. గర్భిణీ స్త్రీలకి, చంటిబిడ్డలకి, బిడ్డ తల్లులకి, బాలింతలకి, తర్వాత చిన్నపిల్లలకి వీళ్ళు ఖచ్చితంగా అండగా ఉంటారు. వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటారు, వాళ్ళకి అన్ని విధాలా సహాయకారిగా ఉంటారు వీళ్ళంతా. నవజాత శిశువుల విషయంలో సంరక్షణ బాధ్యతలు వారి అన్నట్టు ఖచ్చితంగా. ఇప్పుడు అసలు తల్లిలాగా ఇప్పుడు వీళ్ళు సాధారణంగా తల్లి పాత్ర వహిస్తారు వీళ్ళు. ఇది నేను స్పష్టంగా చూశాను, ప్రత్యక్షంగా చూశాను నేను గ్రామాల్లో. ఇలాంటిది మరి ఎందుకు ఆయన ఇంత సర్వీస్ చేస్తున్న వీళ్ళని ఎందుకు నేను ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు? వాళ్ళకు ఆయన చేసి దుబరా ఖర్చులతోటి అడ్డగోలు పట్టపగలు దోపిడీతో పోల్చుకుంటే చాలా స్వల్పం వీళ్ళ వ్యవహారం. వీళ్ళకి సమాన వేతనం ఇవ్వటానికి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం అనేటువంటిది అసలు అది పెద్ద లెక్కలోదే కాదు. మరి ఎందుకని ఇలా చేస్తున్నాడు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. కొన్ని నిర్ణయాలు మనం అసలు ఊహించనవి కాకుండా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రతీకారాలు, రాజకీయాలు ఇలాంటివి పక్కన పెట్టుంటాయి. కనీసం నేను మా సంక్షేమ ప్రభుత్వం పేదల పెన్నిధిని, క్లాస్ వార్, పేదలకి పెత్తందారులకి పేదలకి వైరు మాది పోరాటం అని చెప్తున్న ఈయన మరి వీళ్ళందరూ ఏమైనా ధనికుల సంపన్నుల అంగన్వాడీ కార్యకర్తలు? పోనీ ఆయన మాట వినకుండా ఎదిరించిన వాళ్ళ ఆఖరి సంవత్సరంలో వేచి ఉండి చూచి 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 అప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఇన్నాళ్ళు కూడా మాట ఇచ్చారు ఎందుకు? 5 సార్లు చర్చల సందర్భంగా 5 సార్లు కూడా విఫలమైనవి అంటే ఎంత దుర్మార్గంగా ఉక్కుపాదం ఎస్మా ప్రయోగిస్తాం అంటే వీళ్ళు ఒకటే గమనించాలండి.
ఒక హామీ నెరవేరుస్తారు, ఒకటి మాత్రం చెప్తున్నారు, మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని. అది ఎంత దుర్మార్గం అంటే, ఎస్మా ప్రయోగిస్తాం అనేటువంటి బెదిరింపు గాని, వేరే వాళ్ళు ఉద్యోగంలో తీసుకుంటాం అనేటువంటిది అల్టిమేట్ అండి. వీళ్ళు చేసింది ఒకటి మాత్రం గుర్తుపెట్టాలి. ప్రభుత్వం పని చేసేవాళ్ళని, ప్రజలకు నిజంగా సేవ చేసేవాళ్ళని ఉక్కుపాదంతో అణచాలనుకుంటే కనుక, గతంలో తమిళనాడులో జయలలిత గారు ఏ రకమైన పరాభవం పొందారో ఎన్నికల్లో, అదే పరాభవం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదురవుద్ది. వాళ్ళ కోరికల్లో న్యాయం ఉంది. ప్రజలందరూ సానుభూతి కూడా అంగన్వాడీ కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఆ ప్రభుత్వ పెద్దల అరాచకాలకి, వాళ్ళ బెదిరింపులకి లొంగకుండా పోరాడుతున్నారు. చూసారా, మడమ తిప్పని పోరాటం, వీర వనితల్లాగా. ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాం. ఎందుకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు లొంగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కొమ్ములు తిరిగిన వాళ్ళు చాలా మంది, మేము వీరులు సూర్యులు అనుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా తల వంచారు ప్రభుత్వ పెద్దలు. వాళ్ళలో ఏ రకమైన లొసుకులు ఉన్నాయో తెలియదు. వీళ్ళు నిజాయితీగా పనిచేశారు, నిబ్రంగా పనిచేశారు, కష్టపడి పనిచేశారు. కాబట్టి వీళ్ళు దమ్ముగా నిలబడి వాళ్ళకి కావలసిన దాని న్యాయమైన కోరికల కోసం పోరాడుతూ ఉంటారు. ఇది ప్రజలందరూ ఆకట్టుకుంటుంది. వీళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు 1,00,000 మందే కదా, లేకపోతే 1,05,000, 1,03,000, 1,02,000 ఉన్నారు కదా, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటారు. కాదండి, వీళ్ళు 20 లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు, 30 లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు కదండి వాళ్ళకి తల్లిలాగా అక్కుని చేర్చుకుని మాట్లాడేవాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళ మాటకు విలువ ఉంటుంది. ఆ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవివేకమైన పని చేస్తున్నాడు. ఎన్నికల్లో, రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు, కనీసం బుద్ధి, జ్ఞానము, వివేకము, విజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు మోసపూరితంగా అన్నా కానీ అతను వీళ్ళ కోసం బెనిఫిట్ చేయాల. అది లేదు. ఇంత దారుణంగా వ్యవహరించడం అంటే ఈ క్రూరత్వాన్ని మనం ఏ రకంగా అర్థం చేస్తాం? ఈ ఒక్క విషయంలో కదా, అలాగే మున్సిపల్ కార్మికుల్లో కానీ, ఆశా వర్కర్లో కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, వాద్యాల విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ, ప్రతి ఏది కూడా అతను పాదయాత్ర సందర్భంగా కానీ, ఎన్నికల సందర్భంగా కానీ ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా ఇంకా 90% మేము హామీలు నెరవేర్చామని చెప్పేసి ఒక లిస్ట్ పట్టుకొచ్చి క్యాలెండర్ లాగానే మేము సంక్షేమం చేస్తాం. సంక్షేమం ఏంటండి? సంక్షేమం అనేటువంటి గతంలో ఉందో, ఇప్పుడు ఉందో, రేపు కూడా ఉంటుంది. ఇది ఎవడ బాబు సొమ్ము వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకునేం కట్టట్లేదు. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అసలు అంగన్వాడీల జీతం అక్కడ దాకా వెళ్ళడానికి ఏ ప్రభుత్వంలో వెళ్ళింది? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచారు అందరికి తెలుసు కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు హైప్ చేశాడు. ఈయన ఇంకా పెంచిస్తాను, పక్క రాష్ట్రం కంటే పెంచిస్తానని చెప్పేసి అన్నాడు. ఆ మాట నమ్మారు ప్రజలు. ఇప్పుడు పెడతానంటే నమ్ముతారండి ఎవరన్నా. ఇప్పుడు కొడితే పడతారా ఎవరన్నా? మీరు పెట్టండి, తింటారు ఎవరైనా సరే. కొడితే ఎందుకు పడతారు? ఇంత దుర్మార్గం అన్యాయం చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారు? రాబోయే రోజుల్లో ఈ అంగన్వాడీ కార్యకర్తలు, ఇప్పుడు ఈ ఆడబిడ్డలో వాళ్ళ ఆక్రోశం, ఉక్రోషం, ఆ బాధ, ఆ ఆవేశం, ఆవేదన, ఆక్రందన అనేటువంటిది వాళ్ళ కన్నీరు వీళ్ళని ముంచెత్తబోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కరెక్ట్. సరే రజనీ గారు, ఎస్మా నోటీసులు ప్రయోగిస్తాము, ఎస్మా నోటీసులు ఇవ్వబోతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో చేరకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. చర్చలకు పిలిచిన తర్వాత జనరల్గా ఏ ప్రభుత్వం అయినా ఏం మాట్లాడతారు? వారి డిమాండ్ల గురించి మాట్లాడతారు, వారికి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడతారు, సమ్మెను విరమించమని కోరతారు. కానీ ఇక్కడ అలా లేదు. బెదిరింపులకు దిగుతున్నారు, హుకుం జారీ చేస్తున్నారు. మీరు విధుల్లో చేరతానంటే చేరండి, లేదంటే ఉద్యోగాలు పోతాయి, ఆ తర్వాత ఈ సేవల్ని వేరే రకంగా వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తామంటూ చెప్తున్నారు. సరే, ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరనుకోండి. వాలంటీర్లు కూడా వాళ్ళు ఏమీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వారికి తెలుసు, వారు కూడా చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నామని ధర్నాలు చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది వాళ్ళ రాష్ట్రంలో. సార్, ముఖ్యంగా పేదరికంలో నిజాయితీ ఉంటుందనేది 100 రెట్లు వాస్తవం అనేది మరొక్కసారి నిరూపించారు అంగన్వాడీ వాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి చర్చలు నేను చాలా చూసానండి. కొన్ని కోర్టు విభాగాలకు సంబంధించి ఫ్యాక్టరీలు మూసివేత ఇలా జరిగినప్పుడు ఫ్యాక్టరీ టీమ్ లీడర్ ని పిలిపించి చర్చలు చేస్తారు. ఒక 5 లక్షలని దగ్గర పెట్టుకో, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి లేపేసాయి. ఇప్పుడు కాదని చెప్పు, ఒక 2 నెలల తర్వాత చూసుకుందాం అని చెప్పు, ముందు ప్రజెంట్ లేపేసాయి, నీకు ఒక 5 ఇస్తాను 10 ఇస్తాను అంటూ చిల్లర పడేసే వాళ్ళు యాజమాన్యం. కానీ ఈ రోజు ఈ అంగన్వాడీ దీక్షలకి ఎవరికైతే చర్చలు కూర్చున్నారో వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేయొచ్చు,
చంపేస్తానని భయపెట్టచ్చు, అసలు పెంచము అని అడ్డం తిరగచ్చు. కానీ అయినా సరే నీ చేతనైంది చేసుకోండి, మా అందరికీ కోరికలు న్యాయబద్ధమైనవి ధర్మబద్ధమైనవి, వాటిని తీర్చినప్పుడే లెగుస్తాను అన్నటువంటి వీళ్ళ నిజాయితీ, వీళ్ళ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళ పుట్టుక ఆడపుట్టుక కాబట్టి. అంత గొప్ప వీరోచితమైన తల్లి 9 నెలలు కష్టపడి కని బిడ్డని పెంచి ఒక తల్లి అయితే, వాళ్ళతో సరిసమానంగా ఒక బిడ్డని చంకనెత్తుకొని ఒక బిడ్డని నడిపిస్తే ఆ తల్లి బాధపడుతుందమ్మా అని 2 బిడ్డలని చంకనేసుకొని వెళ్తున్నటువంటి అంగన్వాడీ వాళ్ళని మేము చూసామండి. ఈ రోజు పిల్లలకి కలిపి కంచంలో పడేసే తల్లులు మేము చూస్తే, కలిపి నోట్లో పెట్టే అంగన్వాడీ ఆడబిడ్డలు మేము చూసామండి. ఈ రోజు 11,500తో గ్యాస్ వాళ్లే కొనుక్కోవాలి, పప్పులు ఉప్పులు వాళ్లే కొనుక్కోవాలి, కళ్ళ ముందు బిడ్డల్ని మంచి చెడు అసలు తప్పు ఒప్పు అన్ని భరించి పిల్లలు సడన్ గా బాత్రూమ్కి వెళ్ళిపోతుంటారండి. అయినా సరే ఏ మాత్రం వెనుకంజ వేయకుండా తన సొంత తల్లి లెక్క చూసినటువంటి అంగన్వాడీ వాళ్ళు నిజంగా మరో మదర్ తెరిసా అనాలండి. కరోనా టైంలో అసలు ఎంత గ్రౌండ్ వర్క్ చేశారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఈ టైంలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన కరోనా టైంలో వాళ్ళు ఎంత వీరోచిత కార్యక్రమాలు చేశారనేది మనందరూ చూసాం. అదే రకంగా గతంలో ఇటువంటి సమ్మెల విషయంలో 2003లో చెన్నైలో, తమిళనాడులో కూడానండి స్కూల్ టీచర్లు ఇలాగే సమ్మె చేస్తే 170,000 మంది సైతం ఒక్క దెబ్బకి సస్పెండ్ చేసి పడేసింది, డిస్మిస్ చేసేసింది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు. సో ఆ టైంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారండి. 170,000ని సస్పెండ్ చేయడం అంటే చిన్న విషయమేం కాదండి, అది కూడా స్కూల్ టీచర్ల సమ్మె. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో 2006లో ఒక విమానాల ప్రైవేటీకరణ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని సస్పెండ్ చేశారండి. దాని తర్వాత 2009లోనండి చమురు వాటికి సంబంధించి ట్రక్ లారీ వాళ్ళు సమ్మె చేస్తే దానివల్ల చమురు నిల్వలు, కొన్ని నిల్వలు అన్ని ట్రాఫిక్ లో వచ్చేవన్నీ ఆగిపోయి అప్పుడు సస్పెండ్ చేశారండి. మళ్ళీ 2020లో కరోనా టైంలోనే ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి డాక్టర్లు కొంతమంది సమ్మె చేశారు. ఆ డాక్టర్లని కూడా ఎస్మా ప్రయోగించి సస్పెండ్ చేశారు. మరి ఈరోజు అంగన్వాడీ వాళ్ళ మీద కూడా ఎస్మా ప్రయోగించిన తర్వాత చర్చలు ఏంటండి? నువ్వు ఎస్మా ప్రయోగించేశానని ఇది 5వ తారీఖే ఆఖరు, నీకు లెటర్ వదిలేసాం, ఇక నుంచి మిమ్మల్ని సస్పెండ్. అసలు 1,00,000 పైచులకు 1,10,000 లోపు ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళ ప్లేస్ లో కొత్త ఉద్యోగాలు నువ్వు ఎట్లా నియమిస్తావు? నీ వల్ల అవుతుందా వాళ్ళని తీసేస్తే కొత్త వాళ్ళని పెట్టడం? నీకు ఆ దమ్ము ఉందా? అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ప్రయోగించాల్సిన ఎస్మా ఇస్ ఇట్ అప్లికబుల్ టు అంగన్వాడీ వాళ్ళు? అసలు ఎస్మా ప్రయోగించాక 1,70,000 మంది మీద అక్కడ మేడం అయితే ఎవరైతే ఆ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా వేతనాలు ఇవ్వాలి కదా, అప్పుడు ఇది ప్రయోగించాలి అంటే ఇవన్నీ చేయాలంటే. సార్ వీళ్ళకి గ్రాట్యుటీ ఉందా? వీళ్ళు పోతే వీళ్ళ కుటుంబానికి రక్షణ ఉందా? మొన్న మధ్య ఒంగోలులో కొండేపిలో ఒక దళిత మహిళ అంగన్వాడీ ఆవిడ ట్రాక్టర్ తో గుద్దిచ్చి చంపబడితే నేనే వెళ్ళి ధర్నా చేశానండి. నేనే వెళ్ళి ధర్నా చేసి ఆవిడకి రావాల్సిందంటే నిన్నటి రోజు వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి, మా అమ్మ చావుకి 9 కారణం అండి, దీన్ని ఎవ్వరు పట్టించుకోలేదండి, 2 పేర్లు తీసేస్తున్నారు, అంగన్వాడీ నుంచి రావాల్సిన ₹1 కూడా రాలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవంట, అందుకే మాకేమి ఇవ్వరంట అని నిన్నటి రోజే కొండేపి నుంచి ఆ బిడ్డ ఫోన్ చేసిందండి, టంగుటూరు వాళ్ళది. సో ఈ రకంగా జరుగుతుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే గొంతులు నొక్కేస్తారా? అసలు 1,00,000 మంది 5,000 మంది ఇప్పుడు ఎస్మా ప్రయోగించావు, నీకు దమ్ముంటే నువ్వు అరెస్ట్ చేయి చూద్దాం, పెట్టుకోవడానికి జైళ్లు ఉన్నాయా? ఈ 1,10,000 ఓట్లు వాళ్ళ ఇంట్లో భర్తల ఓట్లు మారిపోయినట్టే, వాళ్ళ ఇంట్లో 18 ఏళ్ల పైచులకు బిడ్డల ఓట్లు మారిపోయినట్టు. శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా వారి కుటుంబాల ఓట్లే కాదండి, ఎంతో మంది వారి దగ్గర సేవలు తీసుకునే వారు ఉంటారు, గ్రామాల్లో ప్రభావితం చేయగలరు లక్షల సంఖ్యలో. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఏ బిడ్డలకైతే సర్వీస్ ఇస్తారో ఆ బిడ్డల తల్లులు చెప్పారు, అమ్మా మీరు ఎన్ని రోజులైనా సమ్మెలో కూర్చోండి, మా బిడ్డల ఆకలి తీర్చే మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఈ పని చేయాలి, మా ఓట్లన్నీ కూడా మారిపోతున్నాయి, అవి మీకోసం. అంటే ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఒక 20 మంది ఉంటారా, 50 మంది ఉంటారా? మరి 50 మంది ఇళ్లలో ఎంత మంది ఉంటారు? 18 ఏళ్లు దాటిన వాళ్ళు. ఆ ఓట్లన్నీ ప్రభావితం చేస్తాయండి. 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతాడంట. మరి కరెంట్ ఛార్జీలు మాత్రం సంవత్సరానికి 2 సార్లు పెంచుతాడా? బస్ ఛార్జీలు మాత్రం ఆయనకి నచ్చినప్పుడల్లా పెంచుతాడా? పెట్రోల్ ఛార్జీలు బాదుడా? మరి ఇవి అయితే ఒక రకంగా, అవి అయితే ఒక రకంగా. పని చేయనోడికి పథకం ఇస్తాడు వాడి పార్టీ కార్యకర్తని భావించి, పాపం పని చేసేవాడికి జీతం పెంచడానికి రోడ్డు మీద అడుక్కుంటున్నారు. నిన్నటి రోజు వాలంటీర్లు అడిగారు, మాకు 5,000 ఇస్తున్నారక్క, మేమే ఎప్పుడు ధర్నా చేయలే, 11,500 ధర్నా చేస్తున్నారంటే చదువుకున్నోడికి చదువుకోలేనోడికి తేడా ఉంటుందమ్మా.
మేము పని చేస్తున్నాం, మా సరైన పనికి వేతనం అని అడుగుతున్నారు. మీరు ఎమ్మెల్యేల దగ్గర తిరుగుతారు, ఎంఆర్ఓల దగ్గర తిరుగుతారు, బస్సు లారీలు ఎక్కించి అదేంటి సభలకు తోలుతారు. పాపం మీకు 5,000 అంటే మాకు సమ్మె చేసే ధైర్యం కూడా లేదక్క. సో మేము గాని అంగన్వాడీ వాళ్ళు గాని ఈసారి ఎలక్షన్ లో తిరగబడినట్టే. ఎవరి ముఖాన్ని ముష్టేస్తున్నారు? 5,000 11,000 జీతాలతో బతకడానికేనా? ప్రభుత్వాన్ని మారుస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, తద్వారా మా ఉద్యోగ భృతి గాని మా అభివృద్ధి గాని స్టార్ట్ అవుతుంది అంటూ అంగన్వాడీ వాళ్ళు ఇటు వాలంటీర్లు కూడా మాట్లాడదాం. ఇంకా ఉన్నాయి మాట్లాడదాం. అంటే నిత్యావసర ధరలు ఒకవైపు పెరుగుతా ఉన్నాయి కానీ వారికి సంబంధించిన జీతాలు పెరగకపోతే కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? గాయత్రి గారు, ఈ చర్చల్లో అంటే మంత్రుల కమిటీ జరిపిన ఈ చర్చల్లో పాల్గొనాల్సింది ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉండాలి. కానీ ఉషశ్రీచరణ్ గారు మాత్రం ఈ శాఖకు సంబంధించి ఈ చర్చల్లో పాల్గొనలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎక్కడైనా ఆయన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో జోక్యం చేసుకోవచ్చా? ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోవచ్చా? ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా మాత్రమే ఉన్నారు, కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు హాజరవ్వలేదు. ఇవాళ అంగన్వాడీలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి, మా అంశాల గురించి మేము మాట్లాడదామంటే మమ్మల్ని బెదిరించి పంపించారు, కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారితో చెప్పుకుందామంటే ఆవిడ ఎక్కడ కనిపించలేదు. అంటే ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ అండ్ ఆల్సో ఏబిఎన్ వ్యూవర్స్ కి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆమె ఆడిబుల్? నవీన్ గారు చెప్పండి, మాట్లాడండి, వినిపిస్తాం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మినిస్టర్స్ అంటూ కొంతమంది ఉన్నారు, పలానా శాఖకి పలానా మినిస్టర్ ఉన్నారు, వీళ్ళు పలానా పని చేస్తారు, వీళ్ళ పేర్లు ఇవి, వీళ్ళు అవైలబుల్ గా ఉంటారు, వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేస్తా ఉంటారు వాళ్ళ కన్సర్న్ ఇష్యూస్ అని చెప్పి. మరి మీరెందుకు ఆశిస్తున్నారో మాకు తెలీదు. ఈ 4 ఏళ్లలో మేము చూసాము. చివరి దశలో అయినా ఏమైనా పని చేస్తారేమని కదా. ఏమండి అసలు ఏంటండి, చాలా మంది పిల్లల్ని రేప్ చేసి మర్డర్లు జరిగితేనే నాకు తెలిసి హోమ్ మినిస్టర్ ఆవిడ పేరు మర్చిపోయా, తనితన ఐ డోంట్ రిమెంబర్ అసలు ఆమె పేరు కూడా. ఆవిడకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, రాష్ట్రంలో వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అంటే ఆల్ ఇన్ వన్ లాగా మొత్తం రాష్ట్రం అంతా ఒక 4 గుప్పిట్లో ఉంటదండి. ఇంకంతే ఆ 4గురిదే ఈ రాష్ట్రం అంతా. ఆ 4 ఎవరో అందరికీ తెలుసు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఊరికనే రబ్బర్ స్టాంపులు అయితే రబ్బర్ స్టాంపులు, లేకపోతే అపోజిషన్ తిట్టడానికి వాడుకునే నోర్లు అంతే. అది వాళ్ళకి కూడా తెలుసు, ప్రజలకి తెలుసు. ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇందాక మనం ఇలా డిబేట్ పెట్టుకొని ఇప్పుడు నాకు సుబ్బారావు అమ్మ గారు మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఎందుకంటే అమ్మ మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే సరే ఆ మాట నేను అనకూడదు ఇక్కడ. కతే ఒక చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు మనందరం ఇలా కూర్చొని ఒక డిబేట్ పెట్టుకొని మనం గమనించుకొని ఉంటే 2019 లో స్టార్ట్ అయింది ఆయన ప్రస్థానం. ఎప్పుడైతే అమరావతి రైతులకు అన్యాయం చేసి వాళ్ళ రోడ్లకి ఎక్కి ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళ మీద కేసులు గెలవటానికి, వాళ్ళని అణిచేయటానికి వాడినంత పోలీస్ సిబ్బందిని, వాళ్ళ మీద పెట్టినన్ని కేసులు, ఖర్చు పెట్టినంత గవర్నమెంట్ డబ్బులు, దానిలో 10% ఖర్చు పెట్టిన ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుభిక్షంగా బతికే వాళ్ళు హ్యాపీగా, ఎవరి జీతాలు వాళ్ళకి వస్తా, ఎవరి మీద నువ్వు ఎక్స్ట్రా ట్యాక్స్ వేయకుండా, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి లేకుండా. సో ఇప్పుడు మనం ఇలాంటి మనిషిని అంటే ఇప్పుడు ఇతను ఎలా అంటే అండి, ఇంతమంది బయటకు వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇంత సమ్మె చేస్తున్నారు అంటే నాకు తెలిసి ఏంటంటే 2019 లో చూసిన జగన్మోహన్ రెడ్డికి, ఎలక్షన్ గెలిచాక సీఎం గా చూసిన జగన్మోహన్ రెడ్డికి అంటే అప్పుడు ఎలా అంటే మేకతోలు కప్పుకున్న తోడేలు అన్నట్టుగా ఆ రోజేంటి చాలా అమాయకంగా అపరిచితుల్లో ఏదో ఫస్ట్ వర్షన్ ఆఫ్ హీరో లాగా అమాయకుడిగా కనిపించి ఈ రోజు ఆయన క్రూరత్వం చూపిస్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మీద కనుకరించాడండి ఈ రోజు దాకా? ఎన్ని నిరసనలు గాని, ఎన్ని సమ్మెలు గాని ఈ రోజు దాకా అసలు ఎవరి మీద ఎవరికి న్యాయం జరిగిందా? ఎన్ని చూస్తుంటాం. నాకు తెలిసి టీచర్లు అప్పుడైతే వాళ్ళు విజయవాడ అని చెప్పి విజయవాడ వచ్చినప్పుడు ప్రతి రోడ్డులో బిల్డింగ్లు కూడా ఆఖరికి హోటల్స్, లాడ్జీలు ఎన్ని పక్కన పెడితే ఆ బిల్డింగ్లు, ఇల్లు అన్ని తనిఖీలు చేసి పోలీసులు గుమ్మం వెళ్ళి ఎవడైనా టీచర్ అక్కడ దాక్కున్నారని చూసుకొని ఇల్లు తాళాలు బయట నుంచి లాక్ చేయటం, ఆ ఇంట్లో ఉన్న నివాసులు కూడా ఇబ్బంది పెట్టి బయట రానివ్వటం, ఇలాంటి ఎన్ని చూసామంటే అసలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లో చరిత్రలో ఏ రోజు చూడనన్న అరాచకాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ పర్టికులర్ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే చూసాం నాకు తెలిసి. అంటే ఇంత మిస్యూజ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇంత మంది అంటే జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటే ఆయన వచ్చాక ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరైనా చూసుకుంటే నిజంగానే ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండుంటే
ఈ రోజు ఇన్ఫ్లేషన్ అంటే పెరిగిన ఖర్చులు అన్ని రకాలుగా ఆయన చెప్పిందని చంద్ర చెప్తున్నట్టుగా అది పెట్రోల్ అవనండి, గ్యాస్ అవనండి, నిత్యావసర ధరలు అవనండి, ఆయన వేసిన ఎక్స్ట్రా ట్యాక్సెస్ అవనండి, చెత్త ట్యాక్సెస్ అవనండి, ఇవన్నీ చూసుకుంటే 200% పైన ఇన్ఫ్లేషన్ ఉంటే నువ్వు ఎంత వాళ్ళకి ఇచ్చింది 1000 రూపాయలు పెంచి, అది కూడా ఏంటి ఆ రోజు ఇంకా ప్రామిస్ చేసావు కదా బాగోదు కదా అని 2019 లో అప్పటికప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి ఇంక ఇంతే మీ ముష్టి, దీంతోనే బతకండి, బతికితే బతకలేదంటే పోండి అన్నట్టుగా వదిలేశాడంటే ఇంకా మనిషి ఇంకంతేనండి. ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఎందుకు లేవండి? ఎంతమంది ప్రతిపక్ష నేతల మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళకి ఇండియాలోనే దేశంలోనే పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చి వాళ్ళకి లక్షల కోట్లు అంటే ఫీజులు ఇచ్చే డబ్బులు ఉన్నప్పుడు నీకు వీళ్ళకి ఇవ్వడానికి మొత్తం మీద ఖర్చు నేను విన్నది 300 కోట్లు అవుతుంది అని చెప్పి రాష్ట్రానికి. 300 కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థితి రాష్ట్రం దగ్గర లేదా? నువ్వు లిక్కర్ దాంట్లో ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు, దానిలో ఎంత % తీస్తే నువ్వు వాళ్ళకి ఇవ్వగలుగుతావు? అంతెందుకండి మొన్న క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు 450 కోట్లు పెట్టి లెక్కడొక్క లేకుండా. ఎవరు అడిగారని అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టాడు? ఎవరికి అవసరం అని చెప్పి, ఏ పేదవాళ్ళకి అవసరం అని చెప్పి కట్టాడు? అంటే ఆయన జలసాల కోసం డబ్బులు ఉన్నాయి. ఆయన హెలికాప్టర్లు తిరగడానికి, సరదాగా దావోస్ వెళ్ళి చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఇల్లీగల్ మీటింగ్స్ పెట్టుకోవడానికి, ఇంకేయో బిజినెస్ చూసుకోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ప్రతిపక్ష నేతల మీద కేసులు బనాయించడానికి డబ్బులు ఉన్నాయి. అన్నిటికీ అవసరం లేని పనులు అకౌంటబిలిటీ లేదు కదా. ఎక్కడికి బయటకు వెళ్ళినా ఏం చేసాం, ఎందుకు వెళ్ళాం అనేది చెప్పేది లేదు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది లేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టేది లేదు కదా. ఎలా ప్రెస్ మీట్ ఈ రోజు దాకా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు కదండి. ఈ రోజు అసలు ప్రెస్ ని ఫేస్ చేయగలడు ఆయన? ఎవరైనా వచ్చి ఎక్స్క్యూజ్ మ్యామ్ సారీ, ఎవరైనా వచ్చి ఇది ఏంటి, ఇది ఎందుకు ఇలా జరిగిందని క్వశ్చన్ అడిగితే అసలు ఆయన ఇక్కడ ఆన్సర్ ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. ఆ మనిషికి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదండి. ఇప్పుడు మాటికి ఒక అంటే ఆ పబ్లిక్ సభలో ఒకటే ఆయనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టుగా నేను పేదోడిని, ఈ పేదోడిని ఆదుకోండి, నేను మీ బిడ్డకి కష్టం వచ్చింది, మీ బిడ్డను అందరూ ఇబ్బంది పెడుతున్నారు, పలానా ఛానల్స్ ఇబ్బంది పెడుతున్నాయి, పలానా వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు, ఇంతే. అంటే నీకు వచ్చింది ఇబ్బంది ఏంటి? నేను ఒక మాట అంటేనే నీకు అంత ఇబ్బంది. అవతల రోడ్లు పడి వాళ్ళ బతుకులు నాశనం అయ్యి వాళ్ళ కుటుంబాలు నడవని పరిస్థితిలోకి వస్తే అది ఇబ్బందే కాదు. కనీసం తొంగి కూడా చూడ్డు ఆ మనుషులు ఎలా బతుకుతున్నారు ఏంటి, అలా పిల్లలు ఇప్పుడు నెలకి జస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ 10,000 11,000తో ఒక కుటుంబాన్ని ఎలా సాకగలరు? ఎందుకంటే నేను విన్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అంగన్వాడీ 90% ఆఫ్ అంగన్వాడీ ఆల్మోస్ట్ బీపీఎల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒంటరి మహిళలు, ఏ ఆధారం లేనోళ్ళు, వాళ్ళు ఎన్నిటి ముందుకొచ్చి సర్వీస్ చేసి ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఏదైనా ఇచ్చిద్దని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఆశల మీద నీరు పోయటం, అసలు ఆశలు పక్కన పెట్టడానికి జీతాలే రావట్లేదు కదా. ఎలా బతుకుతారు, ఎలా తింటారు, ఏంటి గాలి పీల్చుకొని తినమంటాడే ఏంటి? నాకు అర్థం కాదు. 1,00,000 మందికి పైగా ఇవాళ రోడ్ల మీద ఉన్నా చెల్లించట్లేదు. పెద్ద ఎత్తున చిన్నపిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు, పోషకాహారం అందించాల్సిన బాధ్యత వారి మీద ఉంది, బాలింతలు ఇబ్బందులు పడతా ఉన్నారు, గర్భిణులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వంలో చలనం లేదు కదా. ఎప్పుడుందండి? నేను మీకు చెప్పేది. ఇప్పుడు మనం ఆయన వచ్చిన కొత్తల్లో సంవత్సరం లోపు అంటే ఆలోచించాలి, ఏంటబ్బా ఈ మనిషినా, ఈయన వినపడట్లేదా, అర్థం కావట్లేదా, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం చేస్తే రెస్పాండ్ అవుతాడని ఆ రోజు మనకు డౌట్ రావాలి. బట్ నాకు ఇప్పుడు ఈ 4 years తర్వాత ఆయనకి రెస్పాండ్ అవ్వడు. వీళ్ళు అనవసరంగా కూర్చునే కొద్దీ వీళ్ళని ఇంకా బెదిరిస్తాడు, వీళ్ళ మీద కేసులు పెడతాడు. మనం చూస్తున్న ఎన్ని అరాచకాలు చేస్తున్నారు పోలీసులు కూడా, వాళ్ళని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయటం, ఆయన అలా ఇబ్బంది పెట్టి చూడలేకపోతున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్, అలా లేడీస్ అందరినీ వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతారు తప్పితే ఈ రోజు దాకా మాకు న్యాయం జరిగింది, మేము నిరసన చేస్తే మాకు న్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగితే ఈ ముఖ్యమంత్రి లేకపోతే ఈ శాఖకు సంబంధించిన మంత్రి వచ్చి మమ్మల్ని ఓదార్చారు, మాకు మంచి చేశారు అని చెప్పి ఏ ఒక్క కమిటీ నుంచి అయినా, ఏ ఒక్క కమ్యూనిటీ నుంచి అయినా చెప్పమనండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఈ రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క మంచి జరిగిందో చెప్పమనండి ఎవరికైనా సరే. సో అందుకే వీళ్ళు కూడా ఇప్పుడు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి నుంచి మానవత్వం ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఇంకా అత్యాశకు పోవటం అనమాట. ఇంకంతే, మన ఇంట్లో లంకి బిందెలు, మన ఇల్లు మనం తవ్వుకుంటే లంకి బిందెలు దొరుకుతాయేమో అని మనం ఎంత దాని అత్యాశతో పోల్చాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మానవత్వం ఉంది, ఆయన మానవత్వం దృక్పథంతో మమ్మల్ని చూస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అనుకుంటే ఆయన ఆడుకోదండి. అదే కదా, ఇప్పుడు మంత్రులకు ఏమన్నా లేదా వారి పార్టీ ఎమ్మెల్యేలకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారేమో, ఆ ధర్నాలు చేస్తున్న ప్రాంతానికి వెళ్ళకండి, లేదంటే నిరసన వ్యక్తం చేస్తారు, ఇబ్బంది పెడతారు, తిడతారని చెప్పారేమో. ఆ ప్రాంతాలకు ఏ ఒక్క మంత్రి రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చాలా మంది నిలదీసిన సిచ్యువేషన్ మనం చూసినాం. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఎవరిని రానివ్వరండి, ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళ దగ్గర ఏమన్నా రబ్బర్ స్టాంపులు తప్పించి
వెనకాల కీ ఇస్తే ఆడే అంటే ఎవడో స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ వెలిగిద్దే తప్పించి వాళ్ళంతా వాళ్ళు మాట్లాడటానికి అసలు వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. చాలా మంది మినిస్టర్స్ కి అసలు వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళ జాబ్ లో ఉండే ఏంటి ఏమున్నాయి ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడగలరో కూడా నాకు తెలిసి ఐడియా కూడా లేదు. ఎందుకంటే మనం చూసుకున్నాం, నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రేమ్ చేయలేదు, ఊరినే చెప్తున్నా ఎగ్జాంపుల్ కదా. 10th క్లాస్ పరీక్షలప్పుడు ఎంతో మంది పిల్లలు ఫెయిల్ అయ్యి దారుణంగా ఎప్పుడు ఫెయిల్ అయినట్టుగా ఫెయిల్ అయ్యి ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటే అప్పుడే జస్ట్ పరీక్షలకు ముందు 10 రోజుల ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ మార్చినట్టున్నాడు. అంటే అది ఎంత సిగ్గులేని చర్య అంటే అసలు చెప్పలేని చర్య ఇంకా అది. ఆ మినిస్టర్ ని సార్ ఏంటి ఇలా జరుగుతుందంటే ఏమో నాకేం తెలుసు నేను ఏమన్నా మొన్నటి దాకా అన్నాడు ఆయన. అంటే వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఇంకా మంది కాకపోతే ఏదన్నా ఎవడెలా పోతే నాకేంటి, రేపొద్దున మళ్ళీ వస్తాను అడుక్కుంటాను, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర పవర్ ఉంది, మా జుల్లుం చూపిస్తాం, మా ఇష్టమైనట్టు అరాచకాలు చేస్తాం, మేము దొంగోట్లనే ఎంచుకొని గెలుస్తాం అనుకుంటారో మరి ఏంటో మాకు తెలియదు. కానీ అంత జులుం చేయటం, అంత అహంకారంతో కొట్టుకోవటం వీళ్ళనే చూస్తున్నాం. మరి ఇంత అరాచకంలో కూడా మరి ఎలా మొహం పెట్టుకొని ఒక్క వర్గం కాదు కదా, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులతో సహా చిరు వ్యాపారులు కూడా ఇవాళ గారు అంటే 32 రోజులుగా సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు. 33వ రోజు చేరుకుంది. సరే, ఇప్పటి వరకు 5 సార్లు చర్చలు జరిపినా విఫలం అవుతా ఉన్నాయి. మీ డిమాండ్లకు సంబంధించి ఎక్కడ కూడా ఏం ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. మరి ఏం చేయబోతా ఉన్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? సమ్మెని ఇక కొనసాగిస్తూనే ఉంటారా? ప్రభుత్వం దిగొచ్చే వరకు ఏం చేయబోతా ఉన్నారు అనేది ఎస్మా ప్రయోగం గురించి కూడా మాట్లాడుతున్నారు కదా ఇవాళ. మా సమ్మె న్యాయమైంది. మా సమ్మెని ప్రభుత్వం దిగొచ్చేదాకా కొనసాగిస్తాం. ఇలాంటి ఎస్మా చట్టాలు ప్రయోగించాం. ఈరోజు సమ్మె ప్రారంభించిన తర్వాత ఇది 5వ బెదిరింపు. మేము 12వ తారీఖు సమ్మె ప్రారంభించిన రోజే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీ మీద గైర్హాజరు పేరుతోటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక సర్క్యులర్ పంపించారు. దాన్ని చెత్తపుట్టలో వేసాం. ఆ తర్వాత కలెక్టర్ల ద్వారా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరొక ఉత్తర్వులు పంపించారు. దాన్ని ఏమాత్రం ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా లెక్క చేయలేదు. తర్వాత ఎస్మా ప్రయోగించారు. రేపు ఆ ఎస్మా కాగితాలన్నీ కూడా రేపు భోగి మంటలో తగలైపోతా ఉన్నాం. ఇప్పుడు నిన్నటి నుండి షోకాజ్ నోటీసుల పేరుతోటి ఇళ్లకి తిరిగి ఈరోజు ఎక్నాలజ్మెంట్ తోటి అధికారుల ద్వారా మన గ్రామాల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇస్తామని చెప్పి స్వయంగా బెదిరింపులు వచ్చి ఉంటాయి కదా, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బెదిరింపులు ఏమి లేవండి, అక్రమ కేసులు అయితే పెడతా ఉన్నారు. ఇప్పటికే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి బెదిరింపులకు గాని అక్రమ కేసులకు గాని ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధెరగాలి. ఈరోజు అంగన్వాడీ ఉద్యమ చరిత్ర ఇప్పటిది కాదు. అంగన్వాడీలు 100 రూపాయల నుండి యూనియన్ పెట్టుకొని మరింత సంఘటితమయ్యి ఈ రోజు రాష్ట్రంలో ఏకైక ఒకే నినాదంతో 1,00,000 మంది అంగన్వాడీలు ఈ రోజు వీధుల్లో ఉన్నారు. అందుకని ఏదో మేము భయపెడితే ఎస్మా ప్రయోగిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తే అంగన్వాడీలు భయపడతారని చెప్తే ఈ ప్రభుత్వానికి భ్రమ మాత్రమే. మీరు తల్ల కింద తపస్సు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు భయపెట్టలేరు. మా సమ్మె ముందుకే కొనసాగిద్ది. ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాము. మేము పండగ దాకా చూస్తాము. పండగ తర్వాత అవసరమైతే నిరవధిక దీక్షలకు కూడా అంగన్వాడీ మహిళలు సిద్ధం కాబోతా ఉన్నారని కూడా ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాలు కూడా అండగా కూడా ఉన్నాయి కదా. రైట్, శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఒక్క ముక్కలో కంక్లూడ్ చేద్దాం, సమయం తక్కువ ఉంది. అంటే ఏంటి జులైలో జీతాలు పెంచడం అని చెప్పడం, ఈ విషయం చాలా వింతగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కదా పెంచాలి అంటే ఈయన వల్ల ఎలాగా కాదు, రేపు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పెంచుతాడులే అని చెప్పడం ఒక మాట. నెక్స్ట్ ఏంటంటే అండి, ఈయన యాక్చువల్ గా ఆయన పరిపాలన ఆరంభంలో భూములు ఇచ్చిన మహిళా రైతులను వేధించుతున్నాడు. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ కన్నీరు చూశాడు. ఆయన అధికారం అంతమయ్యేటప్పుడు నిజమైన సేవకులైన అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ ఆక్రోశాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ కంఠం కన్నీరు. ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యం గారిని ఒక విషయంలో మనం అభినందించి తీరాలి. ఎందుకంటే మీరు ఒక ప్రశ్న వేశారు, మీకేమన్నా మీరు కార్యదర్శిగా ఉన్నారు కదా, మిమ్మల్ని బెదిరించారా అని అడిగితే, నిజంగా ప్రభుత్వం మీద నిజంగానే వీళ్ళ న్యాయమైన కోరిక కాకపోతే వాళ్ళ మీద అప్రదిష్ట పాలు చేయాలనుకుంటే కనుక వాళ్ళు మమ్మల్ని బెదిరించారండి అని చెప్పొచ్చు. మనం అందరం నమ్ముతాం ఖచ్చితంగా. కానీ చాలా నిజాయితీగా వాళ్ళ పోరాటంలో నిజాయితీ ఉంది. నిజాయితీగా పోరాటం చేసినప్పుడు సంకల్పం సత్సంకల్పం అయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఇంకెంత 2 నెలలండి. వీళ్ళ కాకపోతే
రాబోయే ప్రభుత్వాలన్నా సరే మీ కష్టాన్ని గుర్తిస్తాయి, మీ సేవలను గుర్తిస్తాయి. ఈ ప్రజలు గుర్తించారు ఆల్రెడీ. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, అలాగే సభ్య సమాజంలో ఉన్న ఎవరైనా సరే, తటస్థులు కానీ, విశ్రాంతి అధికారులు కానీ, మిగతా వర్గాలు కానీ అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం మీద వాళ్ళతో గొంతు కలపాలి, వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళ న్యాయం జరిగే వరకు పోరాడాలి అని చెప్పేసి మా విజ్ఞప్తి. యా రజనీ గారు, ఫైనల్ గా ఒక్క విషయం, అంటే 9 మంది ఇవాళ చనిపోయారు ఆయన చెప్పినప్పటికీ కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు ఇవాళ మంత్రులు. ఏం జరిగింది, ఎందుకు అన్నట్లుగా. సార్, ముఖ్యంగా మంత్రులు మాట్లాడుతున్నారా, సజ్జల బాబాయ్య మాట్లాడతాడా? సకల శాఖ మంత్రి అనింది ఆవిడకి. అందుకే ఇందాక సుబ్రహ్మణ్యమ్మ గారికి ఆవిడకి అర్థం కాలేదు. కానీ ఇదేంట్రా, మేము ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డి అయితే మీటింగ్ పెట్టేది ఈయన సజ్జల గారు, అదేంటి కనీసం బొత్స గారన్నా మనం పిలవలేదు అంటే ఏ శాఖలు లేదండి, అందరికీ ఒకటే శాఖ, గుప్తాధిపత్యమైనటువంటి సజ్జల శాఖ. సో బొత్స గారు ఆయన నత్తి మాటలతో నోరు తిరిగి తిరక్క ఇప్పుడు కాదు అది నల్ల పెంచుతాను అని ఉంటాడు. 5 ఏళ్లకు ఒకసారి పెంచేది ఏంది, 5 ఏళ్లకు ఒకసారి ట్యాప్కి ఒకసారి కరెంట్ బిల్లులు, కరెంట్ చెత్తకు పన్ను వేశారు. ఆ డబ్బులు ఎంత ఏం చేస్తున్నారు? ఇసుక ఫ్రీగా ఇస్తే లక్షల కోట్లు లాస్ వస్తుందంట. ఈ రోజు ఇసుక 6,000కి 10,000కి ట్రక్ అమ్ముకుంటున్నావుగా, ఆ వచ్చిన లాభాలన్నీ ఏం చేసావు? ఈ రోజు మందులు విచ్చలవిడిగా బేరాలు పెట్టి అమ్ముతున్నారుగా, ఆ వచ్చిన లాభాలన్నీ ఏం చేశారు? రాష్ట్రం అప్పుల పాలు కాలేదు, బాగా డబ్బులు మిగిల్చామని చెప్తారు కదా, ఏమైపోయినా ఆ డబ్బులు? ఈ రోజు జూలైలో ఇస్తారంట, అంటే నేను దిగిపోతున్నా, నాకు సంబంధం లేదని. 60 ఏళ్ళకి ఎవరికో వాళ్ళకి పిఆర్సీ పెన్షన్ అంటే 60 నుంచి 62 ఏళ్ళు పెంచాడు. ఇవ్వడం తెలియని ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజు మన నుంచి అన్ని రకాల పన్నులతో తీసుకోవడమే గానీ, ఈ రోజు 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి డబ్బులు ఇవ్వయా, మేము కొడుకులకి కోడళ్ళ దగ్గరికి అమెరికాలో ఉన్నారు వాళ్ళ దగ్గర పోతామంటే, లేదు 62 ఏళ్ళు చేయాలన్నాడు. 62 ఏళ్ల తర్వాత డబ్బులు ఇస్తాడంటే అప్పుడు నేను ఉండనుగా చావండి అన్నట్టుగా ఈ రోజు ఓట్లేసిన మనల్ని 151 సీట్లు తీసుకొని హిట్లర్ పరిపాలన చేస్తున్నాడండి. ఈసారి స్కూల్ టీచర్లు చూస్తే మీరు సమ్మె చేయట్లేదంటే మేము ఎందుకు చేస్తామమ్మా, 2 నెలల్లో వీడిని దింపేది మేమే కదా, పిల్లల చదువులు పోతాయని వాళ్ళు అట్టే కూర్చున్నారండి. లేకపోతే ఆ సమ్మె చేయడం వాళ్ళకి చేతగా కాదు. అంగన్వాడీ వాళ్ళు, అమరావతి ఉద్యమం ఆడబిడ్డల రైతులైతే భూములు ఇచ్చిన రైతుల భూముల్లో రోడ్లు వేసుకొని పోతున్నాడు. కానీ ఆ రైతుల ఆవేదన అక్కడ గెలిచిన ఎమ్మెల్యేను కూడా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడొచ్చు. సరే గాయత్రి గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అంటే వారు అడుగుతున్న శాలరీ కాకపోయినా 26,000 అడుగుతున్నారా, ఎంత అడుగుతున్నా అంత కాకపోయినా 3,000 పెంచుతామా, 5,000 పెంచుతామా, 6,000 పెంచుతామా, ప్రభుత్వానికి ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయం కూడా చెప్పట్లేదు కదా. జీతాలు పెంపు అనే విషయం తీసుకురావద్దు, ఈ ప్రతిపాదనే వద్దంటున్నారు ఇవాళ. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉంది ఆడియో. నెలకి వాళ్ళకి రావాల్సిన జీతం ఇవ్వడానికి దిక్కులేదు కదండి. మళ్ళీ మీరు జీతాలు పెంచడానికి ప్రతిపాదన తీసుకొస్తే ఆయనకు అక్కడ గుండెపోటు వచ్చింది నిజంగానే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని. అంటే ఏ కష్టమైనా సరే ఇంకా వాళ్ళైనా సరే నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ సమ్మ వాళ్ళు చేసుకోవచ్చు, ఎంత రకంగా ట్రై చేయాలో చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఆయనే చెప్పాడు జూలై దాకా మేము పెంచు అంటేనే ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నాడు. మేము ఎలాగో పోతాం ఇక్కడ నుంచి, మా మీద భారం ఉండదు, మేము ఆల్రెడీ ఖజానా సర్దేసుకున్నాం, మేము దోచేసుకున్నాం, మేము వెళ్ళిపోతాం, ఆ వచ్చే ప్రభుత్వం తిప్పలు పడిద్దని. సో ఆల్రెడీ ఇంతకు ముందు లోకేష్ గారు కూడా అంగన్వాడీలకి సపోర్ట్ గా నిలబడ్డారు. ఆయన పాదయాత్ర అప్పుడు ఓపెన్ గా ప్రామిస్ చేశారు. అండ్ ఆల్సో మొన్న చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద పబ్లిక్ లో ఓపెన్ గా ప్రామిస్ చేశారు, మేము మీతో అంటే మాట్లాడి మీకు ఏమేం కావాలి, ఏంటి గవర్నమెంట్ ఏం ఇవ్వగలదు ఏంటి అని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా 100% వాళ్ళు ఇలా రోడ్డుకు వచ్చే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఏ మంచి చేయాలి, ఏ మంచి చేయగలవు అని చెప్పి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మర్చిపోయాను, నేను చదివాను చాలా ఎగ్జాంపుల్స్. ఏంటంటే చాలా మందికి అంగన్వాడీ వర్కర్స్ కాదు, పిల్లలకి ఎవరికైనా ఈ నవరత్నాలను ప్రామిస్ చేసిన దాంట్లో అసలు ఏ ఒక్క రత్నం రాకపోగా ఏ గవర్నమెంట్ స్కీమ్ కూడా అసలు అలాట్ అవ్వట్లేదు. అదేంటి అంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారంట, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారే కానీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి రావాల్సిన శాలరీస్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ ఏ అందకపోగా నువ్వు గవర్నమెంట్ అక్కడ డబుల్ స్టాండర్డ్స్, ఒక పక్కన ఎంప్లాయీ అని చెప్పి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, గత ప్రభుత్వంలో ఉండేది కాదు. గత ప్రభుత్వంలో ఆ పథకాలన్నీ కూడా వర్తించేవి వారికి. కానీ ఇప్పుడు